ఏంట్రా పూర్తయిందా? ఏంటి కాఫీ తాగడం. నీకు డౌట్ అక్కర్లేదు, హ్యాపీగా తాగాను. పైగా ఈరోజు కాఫీ సూపర్. నాకు తీసుకురాలేదే, మర్చిపోయావా? లేదు, గుర్తుండే తీసుకురాలేదు. ఏ చెప్పాను కదరా కాఫీ బాగుందని. నీ కుక్క బుద్ధి తెలిసే నేను వెళ్ళినప్పుడు 5 రూపాయలు టిప్ ఇచ్చి నువ్వు వస్తే కాఫీ ఇవ్వద్దని చెప్పాను. నీ ముఖాన్ని కుర్తి నీళ్ళు పోస్తానని చెప్పి ఆ నాయర్ గారు నన్ను మోసం చేస్తాడా? అయిపోయాడాడో. రే నాయరో, వస్తున్నా, కాసుకో. రే ఆగరా, మన ఇద్దరం చిలక గోడికెల్లా కలుసుకుని వెళ్ళాల్సింది పోయి. ఏంటది? అది కాదురా, అది పాలు నీళ్ళలా కలిసి ఉండాల్సింది పోయి. రే నువ్వు ఇంకా ఆపరా బాబు, నీకు దండం పెడతాను. ఎవరైనా వింటే మన ఇద్దరిని అపార్థం చేసుకుంటారు. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో సింబాలిక్ గా కాకుండా స్ట్రైట్ గా చెప్పు. అదేరా, మన ఇద్దరం ఒకరి మీద ఒకరు సెటిల్ వేసుకోబట్టే కదా ఆ నాయరుగడు మన ఇద్దరి దగ్గర కలిపి 7 రూపాయలు ప్రాఫిట్ కొట్టేశాడు. అలాంటి అవకాశం వాడికి ఎందుకు ఇవ్వాలి? మన ఇద్దరం కలిపి 3వ వాడిని వెధవం చేయాలి తప్ప వాడి ముందు మనం వెధవలు అయిపోకూడదు, తెలిసిందా? ఓకే, అలాగే ప్రొసీడ్ అవుదాం. ఈ రోజు నుంచి నేనేం చెప్పినా నువ్వు కాదనకుండా చేయాలి. అలాగే నువ్వేం చెప్పినా నేను చేస్తాను, సరేనా? ఓకే, డన్. అయితే అర్జెంట్గా లేడీస్ ఫ్లాట్కి వెళ్ళి వాషింగ్ పౌడర్ పట్టరా. అమ్మో, వాళ్ళ ఫ్లాట్గా నేను వెళ్ళను. కావాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తాను. లేట్ అవుతుంది, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడే కదరా నేనేం చెప్పినా చేస్తానన్నావు. అన్నాను, కానీ చచ్చినా చేయకున్నటువంటి పనులు చెప్తావని నాకేం తెలుసు. అయితే వెళ్ళనంటావా? మరీ అంత సీరియస్ అయిపోకరా, కావాలంటే మన ఇద్దరం కలిసి వెళదాం. ఓకే, జస్ట్ వెయిట్. వస్తానంటే వద్దంటానా, వస్తానంటే. ఓకే, పద వెళ్దాం. రే సుబ్బు, పద. ఇప్పుడు ఇదంత అవసరమా? నీకు అవసరం లేదు, నాకు అవసరమే. అంటే నువ్వు నాతో రావట్లేదా? పూర్ లేడీస్ కోసం ఈ పాష్ మెయింటెనెన్స్ అక్కర్లేదురా. నేను అలా సెంటర్ దాకా వెళ్ళి సైడ్ కొట్టొస్తాను. బాయ్. వీడు బాగుపడ్డు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ఆఫీస్. మధ్యలో ఇంకేం లేదా? ఇంకే ఉంటుంది. జాగింగ్ చేసేది హెల్త్ కోసం, జాబ్ చేసేది డబ్బు కోసం. లైఫ్ అంటే ఇంతేనా? అంతేగా. బోర్ అనిపించట్లేదా? అయితే ఏం చేయమంటావు? హలో, మన ఏజు 60 కాదు 20. ఏవైనా చెయ్యొచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సైట్ కొట్టారనుకో, చిన్న లుక్ వేస్తే చాలు, మన వెనకే తిరుగుతారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళాక కొలీగ్స్ ఎవరైనా దొంగ చూపులు చూస్తున్నారనుకో, చిన్న స్మైల్ ఇస్తే చాలు, థ్రిల్ అయిపోతారు. వాళ్ళది అలసుగా తీసుకొని అడ్వాన్స్ అయిపోతే? యావరేజ్గా ఉంటే నో ఛాన్స్ అంటాం, అబో యావరేజ్ అయితే సారీ చెప్తాం. కుర్రాడు మరీ బాగుంటే ఐ టు లవ్ యూ అంటాం. అమ్మా, పొద్దున్నే ఎవడే? బెగ్గింగ్ కూడా టైం కావాలా? అమ్మా, వెళ్ళి చూడవే. నేను అడుక్కోవడానికి రాలేదమ్మా, మీరు ధైర్యంగా బయటికి రావచ్చు. ఏ లోపలికి రావయ్యా నువ్వు. ఈ పర్సనాలిటీని ఎక్కడో చూసినట్టుందే. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్సన్ని గుర్తుపట్టకపోయినా పర్సనాలిటీని క్యాచ్ చేసావు. ఏయ్, ఎవరు నువ్వు? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నావు. అవునమ్మా, అక్కడి నుంచే వస్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా అమ్మా? మీ ఫ్రెండే. మా ఫ్రెండా? అయితే నువ్వు... ఓ నువ్వా? ఆగక్కడ, దగ్గరికి రావద్దు. ఇప్పటికే 30 భాగం చచ్చున్నాను. నువ్వు అన్న ఒక్క మాటే నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చింది. నేనేమన్నాను? అప్పుడే మర్చిపోయావా? నిన్న సాయంత్రం రెస్టారెంట్లో... ఓ మై గాడ్, దిలీప్ నువ్వా? పేరు గుర్తొచ్చింది, చాలా సంతోషం. నిన్న నువ్వు అన్న డైలాగు మీ ఫ్రెండ్కి చెప్పవా? అందులో తప్పే ఉంది, ఐ లవ్ యూ అన్నాను. అచ్చో బాబోయ్, అదే నా కొంప ముంచింది. ఆ మాట చెప్పి నీ మనాన్ని వెళ్ళిపోయావు. ఆ మత్తులో ఉన్న నాకు కాసేపు గాల్లో తేలినట్టు అనిపించింది. కింద పడ్డ తర్వాత తెలిసింది అది భ్రమ కాదు, నిజం అని. ఒక కారు బలంగా కుదరడంతో గాల్లోకి ఎగిరాను.
స్పృహ వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. కళ్ళు తెరిస్తే ఎదురుగా కత్తులతో డాక్టర్లు ఉన్నారు. చెవుల్లో మాత్రం మీ ఫ్రెండ్ చెప్పిన ఆ ఒక్క మాటే బ్లోడ్ సౌండ్లా వినిపిస్తూ ఉంది. అంటే దీనికి అంతటికీ కారణం నేను నీతో వద్దు, మరోసారి ఆ మాట అనొద్దు. ఈసారి ఏ లారీయే గుద్దిందనుకో, డైరెక్ట్గా మార్చిలో ఉంటాను. దీని తరపున నేను సారీ చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎలా ఉంది? మీ ఫ్రెండ్కి కనిపించినంత దూరం వెళ్ళిపోవాలనుంది. ఎందుకంటే మరోసారి మృత్యువుతో పోరాడే ఓపిక నాకు లేదు. ఈ మధ్య నాకు కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. కంపెనీ ఎండీకి పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటాను, ఆ బోర్డర్ దాటించి వీలైతే పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేయించమని. అక్కడ మీ ఫ్రెండ్ ఉండదుగా. వస్తానమ్మా. యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోతాయని తెలుసు, కానీ కొందరు ఐ లవ్ యూ చెప్పినా యాక్సిడెంట్ అవుతాయని ఇప్పుడే తెలిసింది. ఇందులో నా తప్పే ఉంది. యూ ఆగవే. వెంకీ వెంకీ, ఏంట్రా సెంటర్కి వెళ్ళి సైడ్ కొడతానని చెప్పి అప్పుడే వచ్చేసావు? కొంప తీసి వాళ్ళు చెప్పు తీసారా ఏంటి? అలాంటి అవకాశం వాళ్ళకి ఎందుకు ఇస్తాను నేను? ఆహా, నీ పర్సనాలిటీ మీద నీకు అంత నమ్మకం ఏంటి? పర్సనాలిటీ ప్లస్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు సుబ్బు. ఆహా, అందుకోసమేనా పరిగెత్తుకుంటూ వచ్చావు? రే, టేస్ట్ లేడీని టేస్ట్ చేస్తే ఇలాగే ఉంటుందిరా. మరి నీ టెన్షన్ ఏంటి చెప్పరా? అది చెబుదామనే వచ్చాను రా. రారా. రే ఆగండ్రా. ఈ షర్ట్ ఎవరిదిరా? నీదే. మరి నువ్వు వేసుకున్న ప్యాంటు, నీదే. షూ, అది కూడా నీదే. అండర్వేరు. సారీ, నాదనుకున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను నా వస్తువులు తాకొద్దని? తాకలేదు మావా, తొడుక్కున్నాను. మర్యాదకు విప్పుతావా లేదా? అంత మర్యాదగా చెప్పినప్పుడు ఎందుకు చెప్పాను? ఇందా తీసుకో. ఎరా డైరెక్ట్గా ఆఫీస్కేనా? కాదురా, లైఫ్ స్టైల్కి వెళ్ళి షాపింగ్ చేసి ప్యారడైజ్కి వెళ్ళి లంచ్ చేసి ఆ తర్వాత వెళ్తాను ఆఫీస్కి. వాడు టెన్షన్గా ఉన్నప్పుడు నీ టెస్టింగ్ ఏంట్రా? ఓరే మావా, నీకు విషయం తెలుసా? తెలుసు. తెలుసా? ఏ విషయం? అదే తెలీదు. టెన్షన్లో నువ్వు కూడా బాగా జోకులేస్తావురా. కింద ఫ్లాట్లో లక్ ఉంది కదా. ఏం ఎవరితో అయినా లేచిపోయిందా? పోయేదే, కానీ ఈ లోపునే అమెరికా నుంచి ఆఫర్ వచ్చిందా? మామూలు ఆఫర్ కాదు, చాలా పెద్ద ఆఫర్. పోయుంటే శాశ్వతంగా తిరిగి వచ్చేవాడు కాదు. దేనికైనా అదృష్టం ఉండాలిరా. అవునరా మామ, కొంచెంలో తప్పించుకున్నాడంట. నువ్వు బయలుదేరరా బాబు. ఎందుకురా కాలు తొక్కావు? లక్కు ఎవరికైనా ఐ లవ్ యూ చెబితే యాక్సిడెంట్ అవుతుందని నీకు నాకు వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ పూర్ఫిలా గడికి తప్ప మరెవరికీ తెలియదు. అయితే ఏం చేద్దాం? ఊరంతా దండోరా వేద్దామా? కాదురా, అది నిజమని మనకు నమ్మకం కలగాలంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. అవును, చెయ్యాలి. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్కి ఒక ఎలుకో కుందేలో కావాలి. కానీ లక్కు ఎలుకకో కుందేలుకో ఐ లవ్ యూ చెప్తుందంటావా? మగడికి చెప్తుంది. వాడే మన రమణగాడు. రమణ, ఈ విషయం రమణగాడికి చెప్పావో లక్కు చేత నీకు ఐ లవ్ యూ చెప్పిస్తాను. దెబ్బకి చచ్చూరుకుంటావు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, సరేనా? దాట్స్ గుడ్. నాకు ఇంకా చాలు. ఏంటే చాలు? డిజైన్ పూర్తి కాలేదు. చేయి లాక్కుంటావేంటి? నాకు కిద్దకిద్దలు పుడుతున్నాయే. ఓసిని, అదా సంగతి. నీకా స్విచ్ ఇక్కడుందన్నమాట. చీచి, అవే మాటలు. కితకితలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క చోట స్విచ్ ఉంటుంది. ఇందులో అలాంటి మాటలు ఏవీ లేవు. అవునులకు, నీ కితకితల స్విచ్ ఎక్కడుంది? ఆహా, ఇందాక చీచి అన్నావు, ఇప్పుడేంటి అంత క్యూరియాసిటీ? జస్ట్ తెలుసుకుందామని. హాయ్ గర్ల్స్, ఈ స్వీట్ తీసుకోండి. ఆగులకు, స్వీట్ ఇచ్చే ముందు నీ ట్రీట్ కి కారణమేంటో చెప్పు. ముందు స్వీట్ తినండి, ఆ తర్వాత స్వీట్ న్యూస్. చేతులు ఖాళీ లేవే, నువ్వే తినిపించవే. హౌ స్వీట్. ఇప్పుడు చెప్పు. నేను యుఎస్ వెళ్తున్నాను. అదేంటి ఇంత సడన్ గా? మా ఎండి కాన్సెప్ట్ డిజైనింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ కోసం అమెరికా పంపిస్తున్నారు. రియలీ? ఎస్. మంచి ఛాన్స్ కొట్టేసావే నువ్వు. అమెరికాలో
బిలియనియర్ బాయ్స్ కి తక్కువేమీ లేదు. ఎవరినో ఒకరిని క్యాచ్ చేసేయి. చి నోరు మీవే. నేను అర్జెంటుగా వెళ్ళి వీసాకి అప్లై చేయాలి. ఫామ్ ఫిలప్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? నేను చేస్తాను. రా. ఏంటి గోరింటాకు పెట్టుకుంటున్నావా? ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు. నాకు మొగుడక్కర్లేదు, బాయ్ ఫ్రెండ్ చాలు. నీ విశాల హృదయం మాకు తెలుసమ్మా. అందుకే నేను ఒక చిన్న హెల్ప్ అడుగుతాను వచ్చాం. ఓయ్ లే మీ మొహాలకి నేను హెల్ప్ చేయాలా? మాకు కదమ్మా, మా ఫ్రెండ్కి కి కి మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి? కావాలంటే వాడినే వచ్చి అడగమను. అడిగే పొజిషన్లో వాడు లేడు. ఏం పాపం? 2 నెలల క్రితం డిప్రెషన్లోకి వెళ్ళి అటించటే కోమాలకి గడిపాడు. అవును, ఈ ప్రపంచంలో వారి ప్రేమను అర్థం చేసుకునే అమ్మాయిలే లేరు. ఈ సిటీలో వాడు ప్రతి అమ్మాయిని చూశాడు, లవ్ లెటర్స్ ఇచ్చాడు, కానీ ఎవరిని లవ్ చేయలేకపోయాడు. ఈమెయిల్ పంపించాడు. బ్లాక్మెయిల్ చేశారు, కానీ బ్లాంక్గా ఉన్న వాడి హార్ట్ని ఎవరు ఫిలప్ చేయలేకపోయారు. వాడికి ఆ అదృష్టం లేదు. ఏ వాడికి మాత్రం ప్రేమించే హక్కు లేదా? ప్రేమించబడే అదృష్టం లేదా? చెట్లను ప్రేమిస్తాం, పుట్లను ప్రేమిస్తాం. ఒక మనిషిని ప్రేమించడానికి ఇంత ఆలోచించాలా? ఆడదంటే ప్రేమకు ప్రతిరూపం, ఆడదంటే వాడికి అపురూపం. కానీ ఏ లాభం? చివరికి ఆ ఆడపిల్లల వల్లే వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టు పెట్టాడుతున్నాడు. అందుకే నీ దగ్గరికి వచ్చావమ్మా. నువ్వు వాడిని లవ్ చేయనక్కర్లేదు, కనీసం ఫోన్లో అయినా మాట్లాడి ఐ లవ్ యూ అని చెప్తే చాలు. అవును, నువ్వు చెప్పబోయే ఆ ఒక్క మాటే పోతున్న వాడి ప్రాణాన్ని కాపాడుతుందమ్మా. ప్లీజ్. ఏంటి ఫీల్ అయిపోయారా? చెప్పండి. చేయండి. రింగ్ అవుతుంది, డైల్ చేయనక్కర్లేదు. ఆ మాట ఏదో తొందరగా చెప్పండి, వాడికి ఏమైనా మేము తట్టుకోలేం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ Thank you అండి. ఎక్స్క్యూజ్ మీ, మొబైల్. థ్యాంక్ యూ. అటు తిరిగి. ఈ ఫైల్లోనేనా సార్? ఇందులోనే. ఓకే సార్. హలో సార్, ఎవరు? రమణ గారండి? అవును. మీకు యాక్సిడెంట్ అయిందా సార్? ఏంటి యాక్సిడెంటా? ఏయ్ ఎవడా నువ్వు? ఇంకా కాలేదా సార్? ఏయ్ ఫోన్ పెట్టారా ఏదమ్మా? మిస్ శ్వేత, ఆ ఫైల్ ఇవ్వు. హలో రమణ గారా సార్? ఎస్ స్పీకింగ్. మీకు ఇంకా యాక్సిడెంట్ కాలేదు సార్? ఏయ్ ఎవరా మీరు? అడిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, చంపేస్తారు రేయ్. హలో సార్. హలో సార్, రేయ్ ఎవర్రా నువ్వు? దగ్గరలో అంబులెన్స్ ఉంటే చూసుకోండి సార్. రే ఈ అంబులెన్స్ ఏంట్రా? మీకు యాక్సిడెంట్ అయింది కదా సార్? అసలు యాక్సిడెంట్ ఏంట్రా? అయితే మీకు ఇంకా యాక్సిడెంట్ అవ్వలేదా సార్? అసలు మీరు ఎవర్రా బాబు? మీ శ్రేయోభిలాషం సార్. రేయ్, నీ మాట విన్నందుకు నాకు మంచి శాస్త్ర జరిగింది. ఇప్పుడు ఏమైందిరా? లక్కు ఎవరికైనా ఐ లవ్ యూ చెప్తే యాక్సిడెంట్ అవుతుందని చెప్పావుగా? అవును చెప్పాను. అలాంటిది ఏమీ జరగలేదు. ఆల్రెడీ జరిగిపోయింది. ఒకటి యాక్సిడెంట్ లక్కుతో ఫైట్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. వాడు అబద్ధం ఆడిండొచ్చు, ఎక్కడో కాళ్ళు విరగొట్టుకొచ్చి ఆ కంప్లైంట్ లక్కు మీద వేసిండొచ్చు. ఒరే పిచ్చి సన్నాసి, నాకు లక్కు 4 మచ్చ మీద నమ్మకం ఉంది. అది అలా చెప్తే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నాలుక మీద మచ్చ, దాన్ని నోరు చెప్పుడు చూసావరా? ఒకరోజు లక్కు ఐస్ క్రీమ్ తింటూ నాలుక బయట పెట్టి జుర్రుకుంటుంది. అప్పుడు చూసి ఆ సుందర దృశ్యం, నాలుక మీద నల్ల మచ్చ. బాబోయ్, వీడు ఆవులు ఇస్తే పేగులు లెక్క పట్టే రకం. వీడి ముందు మనం నోరే తెరవకూడదు. ఏంట్రా సైలెంట్ అయిపోయావేంటి? పాపం రా. ఎవరు లక్కునా? కాదు, లక్కుని ప్రేమించబోయేవాడు. వాడి పరిస్థితి తలుచుకొని పాపం అన్నాను. ఆ శాలిటీ మన రమణగాడే కదరా. ఒకవేళ మన రమణ ఆ ఈవిల్ ఎఫెక్ట్ నుండి దాటిపోయాడా? ఈ మాయలు మంత్రాలు కొందరు కరోడాల్ని ఏమీ చేయలేవు. అలాంటి సూపర్ పవర్ మన వాడికి ఉందా? మనతో జతకట్టిన వాడికి అలాంటి పవర్ ఉంటుందంటావా? మరైతే వాడికి యాక్సిడెంట్ జరుగుండాలి. జరిగిందిరా, యాక్సిడెంట్ జరిగింది. అబ్బా ఏమైందిరా?
ఎవరో రాస్కల్స్ యాక్సిడెంట్ అయిందా అని రోజు ఫోన్లో హింసిస్తున్నారా. బైక్ లో వస్తున్నా నా సెల్ ఫోన్ కు ఫోన్ చేసి మరి అబ్బా అదే హింసరా. అంతే కోపంతో ఎక్సలేటర్ రైడ్ చేశాను. ఎదురుగా వస్తున్న కానిస్టేబుల్ ను గుద్దడం, కింద పడడం, చెయ్యి విరగడం అన్నీ ఒకేసారి జరిగిపోయారా. అబ్బా, కింద పడ్డ నన్ను పైకి లేపుతూ బావున్న రెండో చైర్ కూడా విరగొట్టేశారు. అంత క్షణాల్లో జరిగిపోయిందిరా. అబ్బో వెళ్ళిపోతున్న నన్ను పిలిచి మరీ చంప మీద ఒక్కటిచ్చింది. అంతే అమ్మో దిమ్మ తిరిగిపోయింది. అబ్బో అది లేడీ కానిస్టేబుల్ కాదురా బాబు, కేడీ కానిస్టేబుల్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. సక్సెస్ ఏంట్రా? అది 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 సస్పెన్స్. ఈ సస్పెన్స్ ఏంట్రా? నీ నడుము చూడు ఐసా, నీ నడక చూడు ఐసా. ఎరా నాకు యాక్సిడెంట్ అయితే మీరు నవ్వుతారా? రేయ్, అబ్బా. ఐమ్ సారీ రమణ, నీకు యాక్సిడెంట్ అయినా ఈ గెటప్ చాలా కామెడీగా ఉంది, అందుకే సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ సాంగ్ వేసాం. రేయ్ కొంచెం మంచిగా తాగించండి రా. తాగించాం. నువ్వేనా గేదెవా? ఇంతకంటే చేతులు పైకి లేవట్లేదురా. ఓహో అరే మా నాటికి ఒక స్ట్రా తీసుకురారా. ఓకేరా. సుబ్బు. వెంకీ ఫ్రిడ్జ్ తీసి మన ఇద్దరికి ఐస్ క్రీమ్ తీసుకురా. ఓకే. నీకొద్దురా, నీకు దెబ్బ తగిలింది కదా పాపం. నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. సారీ సారీ మా ఇదిగోరా. సూపర్ రా, సూపర్ రా. నడుము చూడు హైసా, నడక చూడు హైసా, ఆ కట్టు చూడు హైసా, ఆ ఫేస్ చూడు హైసా. భలే అన్నవనా మామ. లక్కు బుక్ చదువుతున్నావా? లేదు, వంట చేస్తున్నాను. మోహన్ చూడు, చదవడం లేదురా, చూస్తుంది. భలే కనిపెట్టేశారే. టాప్ సీక్రెట్ కదా, టాలెంట్ చూపిస్తున్నావు. నువ్వు ఆగరా, సిస్టర్తో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు. ఏంటి సిస్టరా? ఎవరు? నువ్వే. ఎవరికి? నాకే, మాకే. ఒళ్ళెలా ఉంది? అమ్మాయిలు ఎవరైనా సైట్ కొడితే చెప్పు తీస్తారు. సిస్టర్ అంటే మీ రియాక్షన్ ఏంటి వెరైటీగా ఉంది? నాకు ఇంగ్లీష్ పదాలలో నచ్చని ఒకే ఒక్క పదం సిస్టర్. పోనీ అచ్చ తెలుగులో ముద్దుగా చెల్లి అంటే? నీ పాదం మీద పుట్టుమచ్చన్నై చెల్లెమ్మా. ఆపురారే, ఆపు. చెల్లెలకి కాస్త రెస్పెక్ట్ ఎక్కువైంది అంతే. ఓకే ఓకే. చెల్లెలకి ముద్దొస్తే అన్నయ్యలను అలాగే పిలుస్తుంది. మమ్మల్ని రే అంటే అన్నావు గానీ అన్నయ్యలని ఫిక్స్ అయిపోయావు. చాలా థ్యాంక్స్. అది సరే గాని ఏంటా బుక్? అరే షారుఖ్ ఖాన్ ఫోటో ఎందుకు అలా చూస్తుందో? లవ్ చేస్తున్నావా? అవును, లవ్ చేస్తున్నాను. ఎవరిని ఫోటోనా? కాదు, షారుఖ్ ఖాన్. ఒక నేషనల్ ఫిగర్ అవుట్. నీకు ఇంకా ఎవరంటే ఇష్టం? అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్. ఇంటర్నేషనల్ ఫిగర్, అమెరికా మీద అనుభవం పడుతుంది. ఇంకా టోనీ బ్లేర్. అవుట్ అవుట్. అనదర్ ఇంటర్నేషనల్ ఫిగర్ కన్ఫర్మ్. నీ కన్ను ఎవరి మీద పడితే వాళ్ళ బతుకు స్మాష్. కన్ను కాదురా, ఐ లవ్ యూ చెప్తే. వాట్? అవును, ఆల్రెడీ రమణ కట్లతో ఉన్నాడు పైన. రమణ ఎందుకు? ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పావు కదా. నేనా? ఎప్పుడు? ఆ రోజు నువ్వు తెగ ఫీల్ అయిపోయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పావు కదా అప్పుడు. హా? నేను ఐ లవ్ యూ చెప్తే కన్ఫర్మ్ గా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందా? పాపం రమణగానే తలుచుకుంటేనే జాలేస్తుందిరా. మనం అనవసరంగా లక్కు చేత ఐ లవ్ యూ చెప్పించావురా. దీనంతటి కారణం మనమేరా. కావచ్చు, కానీ వాడికి ఆ పనిష్మెంట్ జరగాల్సిందే. రేయ్, మనల్ని ఎంత హింసించాడు రా వాడు. అది నిజమేననుకో, కానీ మనం తొందరపడ్డాం అనిపిస్తుందిరా. రేయ్ నోర్మీరా, మనం చేయాలనుకున్నాం చేసాం అంతే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా దీనివల్ల మనకు గొప్ప సీక్రెట్ తెలిసింది కదా. ఏంటో ఆ సీక్రెట్?
లక్కు ఎవరికైనా ఐ లవ్ యూ చెప్తే వాడు డేంజర్లో పడిపోతాడని మనకి తెలిసిపోయింది. దానివల్ల మనకు ఒరిగేదేంట్రా? ఇంకెవడైనా మనకి శత్రువు ఉంటే వాడికి లక్కు చేత ఐ లవ్ యూ చెప్పించి పగ తీర్చుకోవచ్చా?